హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీ లైఫ్ స్టైల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి నాగుల చవితి వ్లాగ్. అందరికీ ముందుగా హ్యాపీ నాగుల చవితి. ఇంకా అందరం అయితే రెడీ అయిపోయాము, ఇంట్లో కూడా పూజ కంప్లీట్ చేసేసాం. పుట్టదరికి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇంటి నుంచి అయితే 8కి అలా స్టార్ట్ అయ్యాం, కానీ పూజ కంప్లీట్ అయినప్పటికీ 11:30 అయింది. ఎందుకంటే ఇక్కడ పుట్టలు అయితే అస్సలు లేవు, చాలా తక్కువ ఉన్నాయన్నమాట. మా ఊర్లో అయితే చాలా పుట్టలు, అంటే ఒక్క పుట్టకి ఒక్కరే పూజ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ అలా కాదు, చేసిన పుట్టని ఇంకా మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి పూజ అయితే చేస్తున్నారు. ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి. సో అవి మేము సర్చింగ్లోనే సగం టైం అంతా అయిపోయిందనమాట. 1 అవర్ పుట్టలకి వెతికే టైమే అయిపోయింది కదా, అందుకే లేట్ అయిపోయింది. ఫైనల్గా ఎవరు చేయకంటే ఒక పుట్ట అయితే సింగిల్గా దొరికింది. ఇంకా రాయి చెట్టు కిందన పుట్ట ఉందనమాట. సో అది బాగుంటుంది. రాయి చెట్టుకి మనం కార్తీక మాసంలో పూజ చేస్తే చాలా మంచిది. ఇంకా అలానే ఆ కింది పొట్టు ఉండడం ఇంకా బాగుంటుంది కదా. సో మంచిగా అయితే పూజ చేసుకున్నాము. ఇంకా ఇక్కడ ఫస్ట్ నాగుల చవితి మా కీర్తికి నాకు పెళ్ళైన నుంచి నేను కూడా ఇక్కడ నాగుల చవితి చేసుకోలేదు. మా కీర్తి తల్లి 3 months ఉన్నప్పుడు వాళ్ళ తాతగారి ఇంట్లో ఫస్ట్ నాగుల చవితి జరుపుకుంది. ఇది సెకండ్ నాగుల చవితి తనకి, తన ఇంట్లో జరుపుకుంటుంది అనమాట. సో ఇది మాకు స్పెషల్ నాగుల చవితి. ఇంకా ఈ రాయగఢలోన ఎలా చేసుకున్నాం ఏంటో, ఇది మాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా. ఇది వచ్చేసి పార్క్లో అనమాట, ప్రేమ్ పహాడ్ అనుకొని ఒక పార్క్ ఉంది. సో అక్కడ ఈ పుట్టు ఉందనమాట. అంటే శివుడు కొండపైన ఉంటాడు, ఆ చుట్టూ ఇలా గార్డెన్ లాగా ఉంటుంది చెట్లతోటి. ఇంకా ఆ చుట్టూ పుట్టలు ఉన్నాయి చాలా, అంటే అందరూ చేసేసారు. ఇది సింగిల్గా మాకు దొరికింది కాబట్టి బాగుంది. ఇంకా మేము ఎలా పూజ చేసామో ఈ వీడియోలో చూసేయండి. పెట్టేసినప్పుడు కొద్దిగా తర్వాత పెట్టేసి ఇప్పుడు ఇది పసుపు అక్కడికి రాసి అంత వేస్తుంది. ఇలాగా అక్కడ అలాగే గన్నది ఇలాగా అది బాగుంది దొరికింది కదా. ఇది పుట్టే అవుతుంది. పెట్టేసిన రేపు మా అక్కడే ఉంది, ఇక్కడ ఉన్నాయండి. వెలిగిస్తానా? వాసన పంపిస్తాను. అదే అన్నీ లేదు, 3 వెలిగించి పంపించాను. అరిచెట్టు ఇక్కడే ఉంది ఇంకే అయితే వచ్చి ఎట్లా చేసి ఇలా చూడు జేజీ గుర్తుందా?
మరి ఇక్కడ ఇది ఆగి పర్లేదు. నీళ్ళను ఊరాడట్టు వేసినప్పుడు ఇక కొంచెం కిందకి పెట్టండి, చెయ్యి కిందకి పెట్టండి. ఇలా చూడు గీతిక ఇటు తీసిన చెవులు ఇది నిలబడి జస్ట్ హెయిర్ బ్యాండ్ నీళ్ళు ముట్టి ముట్టి జేజ్ నీళ్ళు తర్వాత తేల్చి చూడలేదు చేత నిన్ను పెద్దలు పడతారు పాలే దాని హెయిర్ బ్యాండ్ దానికి పెట్టి పెడుతుంది. ఇగో ఇగో జేజ్ చూడు. ఎప్పుడు పట్టు పరుపు మీద ఉంటానంటే అవ్వదు, మట్టి మీద నాడు కొంచెం. చూడు 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 అమ్మ పాలు చూడు. జేజ్ జేజ్ పాలమ్మా, జేజ్ తాగిసింది. జేజీ వెళ్ళండి నీళ్ళండి. నిలబడొచ్చు కదా, కింద దిగవా? చీనా చూడు ఎలాగుంది. సుంచి బుడ్డి వెలిగించి దంతడిగా వెలిగించుతుంది. ఆగి ఇంకా మార్నింగ్ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి నైట్ కాళీమాతని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము, నేను, కీర్తి, మా హస్బెండ్. ఇంకా దర్శనం అయిపోయాక ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఉంది కదా, అవి కూడా చూడొచ్చు. ఇంకా రకరకాల టాయ్స్, ఫుడ్ ఐటమ్స్, ఇంకా మనకి అవసరమైన గాజులు, ఇయర్ రింగ్స్ చాలా రకాలు అయితే వచ్చున్నాయి అనమాట. సో అవన్నీ చూస్తే కొనేయాలనిపిస్తుంది. ఎగ్జిబిషన్ అయితే సూపర్ ఉంది. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి రకరకాల టాయ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా మన ఇంటికి అవసరమైనవి డెకరేషన్ ఐటమ్స్ కూడా బాగున్నాయి, కానీ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇంకా నాతో పాటు ఈ ఎగ్జిబిషన్ని మీరు కూడా చూసేయండి.
నేను రాను ఫోన్ ఎవరు పట్టుకుంటా ఆగండి సార్ 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 చూపించండి आ जाओ लाइन लाइन से बारी बारी से देख लो जयपुर की सेल लेकर आए हैं 50 रुपए की मात्र 50 रुपए में दे रहे हैं देख लो लाइन लाइन से बारी बारी से एक कलर है एक डिजाइन है हाँ लाख की